सृष्टिस्थिति लय कारण कारुणि शांति प्रदायिनि शक्तिनुते संचित पाप विनाशिनि शांभवि सर्वमयि सर्वार्धनुते मंजुल भाषिणि मंगलदायिनि मंत्रस्वरूपिणि मान्यनुते जय जय हे ललिता परमेश्वरि करुणतरंगिणि शरणुनुते जगज्जननी जय जय जयकारिणि ज्ञानस्वरूपिणि ज्योतिनुते रागस्वरूपिणि भावविकासिनि त्यागविरागिणि भोगिनुते बाधनिवारिणि भेदविनाशिनि भवभयवारिणि भक्तिनुते जय जय हे ललिता परमेश्वरि करुणतरंगिणि शरणुनुते ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे श्रीमत्सिंहासन जननिनुते त्रिभुवन पालिनि సో ఈ రోజు చాలా ఘనంగా సీతారాం బాగ్ టెంపుల్ దగ్గర మనకి కృష్ణ ధర్మ పరిషత్ వాళ్ళు చేస్తున్న చండీ యాగానికి మీ అందరికీ అసలు పరిచయం అవసరం లేని ప్రతి ఇంట్లో ఆడపడుచుకి ఎంతో పరిచయం ఉన్న వ్యక్తి అనంతలక్ష్మి గారు. ఆవిడ వచ్చిండ్రు. సో ఆవిడతోనే మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే తల్లి. బాగున్నారమ్మా? బ్రహ్మాండంగా. సో మరి ఈ రోజు ఈ కార్యక్రమం చాలా వైభవంగా చేస్తున్నారు. అవునమ్మా. అంతేకాకుండా దీనికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు బీజేపీ నుంచి రావడం జరుగుతుంది. అసలు ముఖ్య ఉద్దేశం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఎందుకంటారు అసలు? అంటే రకరకాలుగా ఎవరు ఏ దృష్టికోణంతో దాని గురించి విమర్శించుకున్నా ఎప్పుడైనా సరే చండీ హోమం చేసినట్టయితే లోకానికి శాంతి కలుగుతుంది. కలియుగంలో చండీ వినాయకుడే త్వరగా ఫలితాలను ఇచ్చేటటువంటి దైవాలని చెప్పి కలౌ చండీ వినాయక అని చెప్తారు. అందుకని ఆ చండీ యాగం ఎక్కడైతే చేస్తారో అక్కడ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతాయి. అందుకని ఎక్కడన్నా వాతావరణం బాగుండాలన్నా ఇక్కడ దుష్ట శిక్షణ అంటే వ్యక్తులు అనేటటువంటి భావం పక్కకు పెడితే సమాజంలో ఉన్నటువంటి చెడు పోయి అందరిలోనూ మంచి భావాలు కలగాలి అనేటటువంటి భావన ఉన్న చోట చండీ యాగం చేస్తే చక్కగా ఉంటుంది. ఎందుకంటే చెట్టు చివరిలో చెప్పేది యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత విద్యారూపేణ సంస్థిత నిద్రారూపేణ సంస్థిత అంటూ మాతృరూపేణ సంస్థిత అంటూ నమస్తస్యై 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 నమో నమః అని సర్వజీవులలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి శక్తులని మనం ఆరాధిస్తూ ఉంటాం కనుక ఆరాధించడం వల్ల అందరిలోనూ సద్భావాలు కలుగుతాయని. సో మరి ఈ రోజు పర్టిక్యులర్ గా ఈ రోజు అంటే ఈ రోజు విశిష్టత ఏముంది అని ఈ రోజు చండీ యాగం అంటే కృష్ణ చతుర్దశి ఎప్పుడు కూడా అమ్మవారికి శివుడితో పాటు అమ్మవారికి కూడా ప్రీతికరం, అందువల్ల పెట్టుంటారు అని నేను అనుకుంటున్నాను. అందులో మంగళవారం కూడా అమ్మవారికి ప్రీతి. ऐ जगदीश्वरि श्रीललिताम्बिक आश्रितवत्सल आत्मनुते अष्टमी चन्द्र विभ्राजदलितस्थल गुम्भित शोभित श्यामनुते वदन स्मर माङ्गल्यतोरण चिल्लिक मल्लिक चन्द्रनुते जय जय हे ललिता परमेश्वरि करुणतरङ्गिणि शरणुनुते मंदस्मित प्रभमानस शोभित रोमलतारम रमणिनुते शिव कामेश्वर राज्ञि शिवानी. సో మరి ఈ రోజు ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకి భక్తులందరికీ మీరు ఏం చెప్తారు? అమ్మ పేరులోనే ఉంది ధర్మ పరిషత్ అని, అంటే ధర్మాన్ని రక్షించేటటువంటి సముదాయం. అంచేత ధర్మాన్ని నిలబెట్టేటటువంటి కార్యక్రమాలు కృష్ణ ధర్మ పరిషత్ వాళ్ళు చేస్తూ ఉంటే అందులో ధర్మం అంటే అభిమానం ఉన్నటువంటి వాడు, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనుకున్న వారు
అందులో పాల్గొనడం మన యొక్క ధర్మం. శక్తి స్వరూపిణి అయి అందరిలోనూ శక్తిగా వ్యాపించి ఉన్నటువంటి ఆ తల్లికి నమస్కరిస్తూ ఈ యజ్ఞ వేదికలో భాగస్వామ్యం వహిస్తున్న ప్రతి వారిలోనూ కూడా అమ్మవారి రూపంలో చైతన్య రూపంలో ఉన్న ఆ మాతృదేవతకి పద్మనయన శుభ పరబ్రహ్మేశ్వరి పాహినుతే జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే महायोग योगेश्वरी ईश्वरी महायाग क्रम मंत्रनुते महात्रिपुर सुंदरी कांतायै शीर्षवदन सहस्राक्षिनुते ओढ्याण पीठ निलया कदंब वनवासिनी कामाक्षिनुते जय जय हे ललिता परमेश्वरी करुण तरंगिणी शरणुनुते मूलकूटत्रय कळेबरायै श्रुतिसीमन्त सिन्दूरिनुते क्षेत्रस्वरूपा क्षेत्रपालिनी श्रीकण्ठार्थ शरीरनुते कामकोटिका श्रीविद्यायै कामसेवित कमलाक्षिनुते जय जय हे ललिता परमेश्वरि करुण तरंगिणी शरणुनुते आनंद कलिका मानस हंसिक प्रेम रूप परमेष्ठिनुते कांतार्थ विग्रह गान लोलुप कल्पन रहित कृपालनुते त्रिवर्ण निलया त्रिपुर मालिनी सच्चिदानंद स्वरूपनुते जय जय हे ललिता परमेश्वरि करुण तरंगिणी शरणुनुते सहस्रवदना सकलागमस्थित सर्वावस्थ साम्राज्ञिनुते सत्यानंद स्वरूपिणी चित्कळ सत्य स्वरूप सर्वाधनुते अनादि निधना अनुग्रहदायिनी अनाहताब्जा निलयनुते जय जय हे ललिता परमेश्वरि ఈ కార్యక్రమానికి ఎంతో మంది సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు, ఆ సనాతన ధర్మంని నా దేవుడని నమ్మేవారు ప్రతి ఒక్కరూ వచ్చిండ్రు. దాంట్లో భాగంగానే రమా గారు, షీఈ్ అ డెంటిస్ట్ అండ్ యోగా టీచర్, ఆవిడ కూడా వచ్చింది. సో ఆవిడతో మాట్లాడదాం, ఆమె కొన్ని మంచి థాట్స్ ఉన్నాయి. సో ఏం షేర్ చేసుకుంటారో చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు మండవ శ్రీరమ, డెంటిస్ట్ని బై ప్రొఫెషన్, బట్ ప్యాషన్తో యోగా నేర్పిస్తున్నాను. సో యోగా టీచర్ని నేను ఇప్పుడు. ఓకే, ఈరోజు ఈ కృష్ణధర్మ పరిషత్ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం చండీ యాగానికి మీరు ఇక్కడికి వచ్చినారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈరోజు నేను ఈ యాగంలో కూర్చున్నప్పుడు కూడా లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మహాకాళి, దుర్గాదేవి 3 అవతారాలు గమనిస్తే సరస్వతీదేవి కృప లేందే చదువు, విద్య, సంస్కారం. సరస్వతీదేవి కృప లేనిదే చదువు దాకేందుకు నోటి మాట కూడా రావడం కష్టం. వాక్ శుద్ధి ఇవేవి లేకపోతే సంపద అంటే లక్ష్మీదేవి లేదండి. ఎప్పుడైతే ఈ వాక్ శుద్ధి, సంపద లేదో, ధన సంపద కానీ ఏదైనా లేదో, మనిషి ధైర్యంగా ఉండలేడండి. ధైర్య సాహసాలకి
మహాకాళియే నిదర్శనం. లలితనుతే జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే. షట్చక్రోపరి సంస్థిత శ్రీకరి శరశ్చంద్ర నిభాననుతే హ్రీంకార. భక్తి అన్నా, యాగాలన్నా, యోగా అన్నా అన్నిటికీ ఒకటే టార్గెట్. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరూ ఎవాల్వ్ అవ్వాలి, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి, మనలో ఉన్న చెడు నాశనం అవ్వాలి, ప్రపంచం అంతా ఆనందంగా ఉండాలి అనేదే టార్గెట్ అండి. Yoga through or devotion through. So I'm very happy to share my views also. అద్భుతంగా జరిగిందండి ఈ రోజు. అమ్మవారి విగ్రహం చూసినప్పుడైతే ఎస్పెషల్లీ హారతి ఇచ్చేటప్పుడు పొద్దున వచ్చినప్పుడు అమ్మవారు ఎలా ఉన్నారు వేరండి. ఒక హారతి ఇచ్చిన తర్వాత నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. దాంతో పాటు కేరళ వాళ్ళు డ్రమ్స్ కొట్టారు. సో వైబ్ అమేజింగ్ ఉన్నిందండి. It was very good. It was very good. Thank you Andy. Thank you so much for sharing with us. Thank you so much. కరుణ తరంగిణి శరణునుతే. మలయాచలవాసిని మాలిన్యై పాయసాన్న ప్రియ ప్రణవినుతే రాజీవలోచని రమణలంపట రతి ప్రియ రతిరూపనుతే. అష్టాదశ పీఠేశ్వరి అపర్ణ అద్వైతామృత వర్షినుతే జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే. శ్రీచక్రరాజ నిలయ సుందరి శివశక్త్యైత శివాత్మనుతే ఆదిశంకర పూజిత లలిత పరభట్టారిక దేవినుతే. శ్రీకాంతాన్విత వరప్రసాదనుత వరలక్ష్మీ ప్రియ లలితనుతే జయ జయ హే లలితా పరమేశ్వరి లాలిత పాలిత లలితనుతే. జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే. జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే. జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే. అన్న నమస్తే, బాగున్నారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ కనబడ్డారు మీరు. సో మరి యాక్చువల్ గా కృష్ణ ధర్మ పరిషత్ వాళ్ళు ఈ సమయంలో ఎందుకు, అంటే ముఖ్యంగా ఈ రోజే ఎందుకు ఈ చండీ యాగం చేస్తున్నారు? అంటే ఈ రోజే అని కాదు, మేము కొన్ని సంకల్పాలు తీసుకున్నాము. ఆ సంకల్పాలని నాంది పలకడానికే ఇది సరైన రోజు అని చెప్పేసి మా అధ్యక్షుల వారు 4 days బ్యాక్ మన మహాశక్తి చండీ యాగం మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి నిర్వహించడం జరిగింది. సో ఎలాంటి శపథాలు తీసుకున్నాము అని అంటే, రాబోయే రోజుల్లో కృష్ణ ధర్మ పరిషత్ కొన్ని వందల సంవత్సరాల నుంచి శిథిలపడ్డ టెంపుల్స్, ఆ టెంపుల్స్ని మనము అండర్టేక్ చేస్తూ ఆ టెంపుల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి అందులో పూజారులను పెట్టి పూజలు, నైవేద్యాలు, దీపాలు కొనసాగించాలి అని చెప్పేసి గట్టి సంకల్పంతో ముందుకెళ్తున్నాము. అవి ఒకటో రెండో కాదు, 3000 ఆలయాలను మేము తీసుకొని చెయ్యాలి అని చెప్పేసి సంకల్పించుకున్నాము. అది చాలా పెద్ద సంకల్పం, దానికి చాలా పెద్ద శక్తి మనకు అవసరము. ఆ శక్తి మనకు రావాలి, ఉండాలి అని అంటే అమ్మవారిని చండీ యాగం చేయడంతో ఆ శక్తి మనకు వస్తుంది అని ఈ యాగాన్ని ఈరోజు చాలా
చాలా గొప్ప యాగం ఇది. దాంతో పాటు మీరు చేయాలనుకుంటున్న కార్యం కూడా చాలా గొప్పది. దాని వెనకాల ఆ సంకల్పం చాలా గొప్పది నిజంగా చెప్పాలంటే. సో తప్పకుండా నేను కూడా మా సుమన్ టీవీలో 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం అనే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంటే 100 ఏళ్లకు పైగా 1000 ఏళ్లకు పైగా ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, ఆ గుళ్ళ గురించి చెప్పడము, వాటి విశిష్టత చెప్పడమే నా పని. సో దాంట్లో భాగంగా కొన్ని టెంపుల్స్ నిజంగానే మీరు అన్నట్టుగా పూజల్ని నోచుకుంటలేవు, ఆఖరికి ధ్వజస్తంభాలు కూడా లేకుంటుంటున్నాయి. కొంతమంది ఊరోళ్ళు అసలు పట్టించుకుంటలేరు. సో వాటిని మీరు చూడడానికి మీరు ఉన్నారు అని అంటే తప్పకుండా నేను మీకు ఇంటిమేట్ చేస్తాను నెక్స్ట్ టైం. అలాంటి ఏ టెంపుల్స్ ఉన్నా నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే దానికి సంబంధించిన మా టీం ఉన్నది. ఆ టీం వెళ్తుంది, అక్కడ వెరిఫై చేసుకుంటుంది. అక్కడ ఎవరైతే లోకల్గా ఉన్న కమిటీస్ ఉంటాయో, ఆలయానికి కమిటీ ఉంది అంటే కమిటీతో డిస్కస్ చేస్తూ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి దాన్ని తప్పకుండా ఆ ఆలయాన్ని మా కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో తీసుకొని దాన్ని పునర్నిర్వహించి దాని రూపురేఖలు ఎలా అనంటే పూజలు, నైవేద్యాలు, దీపాలు అందించేలా. అదే కాకుండా ఆ ఆలయం ప్రాంగణంలో 100 గోవులు ఉండేలా ఓ గోశాల, మరియు మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి యువకులకు కలరిపట్టు, అదే విధంగా భగవద్గీత అనేది నేర్పిస్తూ ఆ ఆలయాన్ని మేము తీసుకొని వెళ్తుంటాము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా చాలా క్యూట్ గా ఉన్నారు ఒక్కొక్కరు. అసలు చాలా ముద్దుగా తయారయ్యారు మీరంతా. మీరిద్దరైతే నిజంగా శివుడు పార్వతుల్లాగానే ఉన్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. సో బాగా నేర్చుకున్నారు కదా. మీ టీచర్ ఎవరు? శ్రీ రాధికా శ్రీనివాస్ గారు. ఓకే. సో బాగా నేర్పించారు. ఈ ప్రోగ్రామ్ ఏం చేయబోతున్నారు? ఏమేం సాంగ్స్ చేయబోతున్నారు? ఏం చేస్తారు? వినాయకోత్సవం, ఆనంద నర్తనం మరియు ఐగిరి నందిని చేయబోతున్నాం. వండర్ఫుల్. ఐగిరి నందిని నువ్వేనా చేయబోయేది? నేనే. ఒక వైబ్రేషన్ క్రియేట్ చేయబోతున్నావు అయితే. బట్ వెరీ నైస్. అసలు నిజంగా వీళ్ళిద్దరు చూడండి, ఈ చిన్న వాహనాలు ఇవి, అదో బుజ్జి వాహనం, ఇది ఒక చిన్న వాహనం అట్లా అనమాట. సో బేసిక్ గా ఇవన్నీ పోస్టర్స్, మీ మేకప్ అండ్ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిండ్రు. కానీ నిజంగా మీరందరూ కూడా చాలా బాగా చేసిండ్రు. మీరందరూ యూ ఆల్ లుక్ బ్యూటిఫుల్. అసలు ఆల్ ది బెస్ట్. చాలా మంచి ఫ్యూచర్ ఉండాలి మీ అందరికన్నా మనస్ఫూర్తి కోరుకుంటా నేను. భజన బృందం మొత్తం కూడా ఇక్కడ రెడీ ఉన్నారు. సో దట్ ఏంది అని అంటే ఆ అమ్మవారిని ఆమె నామస్మరణ చేస్తూ ఈ రోజు జనాలందరూ కూడా ఒక మంచి ఆరాలకి వెళ్ళిపోతుంటారు. సో ఎస్, దానికి గాను ఈరోజు రాధాకృష్ణ గారు వచ్చిండ్రు. సో రాధాకృష్ణ గారి వారి గురించి, వారి బృందం గురించి ఆయనతోనే మాట్లాడదాము. సార్ నమస్తే. బాగున్నారా? సో యాక్చువల్గా ఈ రోజు మంచి ట్రెడిషనల్ కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు ఈ ప్రోగ్రామ్ తర్వాత కూడా. సో మరి మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టబోతున్నారు? అసలు ఏంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం మీకు ఎట్లా అనిపిస్తుంది? రామ 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 కలౌ స్మరణాన్ ముక్తి అంటారు. అంటే కలియుగంలో భగవంతుడికి దగ్గర కావడానికి, భగవంతుని అర్చించడానికి ఉత్తమమైన సాధనం సంకీర్తనం. పూజ చేయాలంటే వస్తువులు కావాలి, పూజా ద్రవ్యాలు కావాలి, హోమాలు కావాలి, ఋత్వికులు కావాలి. కానీ ఈ సంకీర్తనం చేయడానికి గొంతు ఉంటేదా? మనం మనుషులమే పుట్టాం, ఈ గొంతు ఉంటేదా? అందరం పలకడానికి అందరికీ అవకాశం ఉంటుంది. ఇది గొప్ప సాధనం. ఎందుకంటే కలియుగంలో గాని ఏ యుగంలో గాని పశుపక్షాలు లక్షల జీవులు ఉన్నాయి, కానీ ఏ జీవి మాట్లాడలేదు. మనకి ఇచ్చాడు అవకాశం. ఎందుకు ఇచ్చాడు మనకు? మరి వాటికి మనం బల్లి పిల్ల ఎందుకు పుట్టలేదంటే, నువ్వు ధర్మం గురించి రక్షణ వచ్చావు. ధర్మం గురించి అనేక మంది అనేక రకాలుగా అనేక పనులు చేస్తున్నారు. దాంట్లో ఒక గొప్ప సాధనం సంకీర్తనం, నామ సంకీర్తనం. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరనే. ఏదైనా ఒక పూజ చేద్దామంటే శుక్లాంబరధరం విష్ణు అంటాం. దాన్ని సంకీర్తనగా ఇలా మృదంగము, తబలా, వయోలిన్, పక్క సహకార వాద్యాల చేత అందరం కలిసి పాడడం, గొంతెత్తి పాడడం ద్వారా భగవంతుడు తొందరగా ప్రసన్నుడవుతాడు. అందు గురించి అందరు కూడా ఎవరైనా చెప్తారు, శ్రీకృష్ణ భగవానికి అంటే జయ అంటారు. జయ జయ అంటే జయకారం చెప్పడం ద్వారా భగవంతుడు అక్కడే ఉంటారు.
ఒకసారి నారద మహర్షి నారాయణమూర్తిని అడిగాడట, నువ్వు ఎక్కడంటావు అసలు అంటే, మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద, నన్ను ఎవరు పిలిస్తే అక్కడనే ఉంటావు. అటువంటి గొప్పది సంకీర్తనం. ఈ రోజు జరిగినటువంటి చండీ యాగంలో అమ్మవారిని సేవిస్తూ, శంకరుని సేవిస్తూ, ఇది రామక్షేత్రము, రాముని సేవిస్తూ, ఇది ఈ కృష్ణ పరిషత్, కృష్ణ ధర్మ కృష్ణుని సేవిస్తూ ఇది ఎందుకంటే ఇంతకు ముందు చేసినటువంటి మంత్రములు అందరం చెప్పలేము, కానీ అందరం చెప్పగలుగుతాం. అంటే బేసిక్ గా మీ కాన్సెప్ట్ ఏంటంటే ఈ రోజు మూల శక్తి అయిన అమ్మవారు, ఆమెనే కన్న ముగ్గురు బిడ్డలు, అందరూ ఆ నలుగురి సేవలో ఈ రోజు మీరు మా అందరినీ ఒక మంచి అదృష్టానికి గురి చేయబోతున్నారు మీరు, అంతేనా? చాలా సంతోషం. అండ్ ఇప్పుడు వరకు మీరు ఎన్ని ప్రోగ్రాంలు చేసినా కూడా ఈ రోజు జరిగిన ఈ యాగాన్ని చూస్తే మీకు ఏమనిపించింది? అమ్మ అంటే చాలా గొప్పది. అమ్మను వర్ణించడానికి శక్తి లేదు మనకు. అమ్మ అంటే కమ్మనైనటువంటిది, తీయనైనటువంటిది. అటువంటి అమ్మ యొక్క అర్చన జరిగింది. ఎలా ఉంటుందంటే, మనం శివాలయానికి వెళితే కింద ఒకటి పానమట్టం అని ఉంటుంది, దానిపైన శంకరుడు ఉంటాడు, అంటే అమ్మ పైన కూర్చొని ఉంటాడు. జగత్తంతా కూడా అమ్మకు ఆధారభూతమైనటువంటి అమ్మ సేవ జరిగింది కనుక దీన్ని వర్ణించడానికి కష్టం. ఇక్కడ వచ్చామంటే మనము అమ్మ ఒళ్ళో కూర్చున్నట్టుగా ఉంటుంది. ఆ అమ్మ ఒళ్ళో కూర్చొని అమ్మ చెప్పినటువంటి మాటలు, పాటలు మళ్ళీ అమ్మకు అప్పచెప్పడం, ఈ సంకీర్తన అంత అనుభూతి కలుగుతుంది. సరములు శ్రీంకారమునకు తేజముగా, సిరి సిరి మూవలు ఖలు ఖలు స్వరములు ఓంకారమునకు బీజముగా, చిటి పుట్టి అడుగుల బుడి బుడి నడకలు జగతిగతులనే తెలుపంగా, సిరులకు ఇలవై తరగని కళవై సకలానుగ్రహ రూపిణివై, లోకాజనేలి తల్లి బాల త్రిపురారి సుందరిని కంటి కరుణమే జగమిల్లా, చిరు చిరు నవ్వుల వెలుగుల సరములు శ్రీంకారమునకు తేజముగా, సిరి సిరి మూవల ఖలు ఖలు స్వరములు ఓంకారమునకు బీజముగా, సిరులకు ఇలవై తరగని కళవై సకలానుగ్రహ రూపిణివై, లోకాజనేలి తల్లి బాల త్రిపురారి. ఈ రోజు కృష్ణ ధర్మ పరిషత్ వాళ్ళు చేస్తున్న ఈ మహాయాగానికి కంప్లీట్ గా వర్క్ ఏదైతే ఆర్ట్ వర్క్ ఉందో ఆ వర్క్ అంతా చేసిన వ్యక్తి. ఎందుకంటే మనం ఒక లొకేషన్ కి పోయినప్పుడు ఆ లొకేషన్ లా ఆ చుట్టుపక్కల ఉన్న అంబియన్స్ ఏదైతే ఉంటుందో అది ఒక రకమైన ఫీల్ లకు తీసుకుపోతుంది వ్యక్తిని. అలాంటి ఆర్ట్ వర్క్ ని చేసిన వ్యక్తే ఉదయ్ గారు. సో ఉదయ్ గారితో మాట్లాడదాము. అలా నమస్తే, బాగున్నారా? సో చాలా అద్భుతంగా ఉంటుంది మీ పనితనము. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చూసినా, నేను ఈ రోజు కూడా అమ్మవారు చుట్టూ త్రిశూలాలు, ఆ పక్కన మళ్ళీ కృష్ణ ధర్మ పరిషత్ వాళ్ళకి ఒక 2 స్ట్రక్చర్స్ ఇవ్వడం అనేది చాలా మంచి వర్క్. ఎంత టైం పట్టింది వర్క్ అంతా చేయని? ఒక రోజులో చేసాను. అసలు ఏది భారీ ఉంది ఇంత వరకు ఓన్లీ 1 డే. సో మామూలుగా అయితే అంటే మీరు చేసిన వర్క్స్ లో ఇప్పుడు వరకు మాక్సిమం తీసుకున్న టైం ఎంత? మాక్సిమం 1 మంత్. ఎలాంటి వాటికి తీసుకుంటారు అంత టైం? కోటి దీపోత్సవం మరి వాటికి చేసినారా మీరు ఎప్పుడైనా? చేసారు. సో అప్పుడు 1 మంత్ టైం పట్టింది. అవన్నీ 1 మంత్ ముందు నుంచి ప్రిపేర్ చేసుకొని, డ్రాయింగ్ చేసుకొని, ప్లాన్ చేసుకొని, కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా ఏంటంటే ఇంకెవరు లేరు, అమ్మవారి ఆశీస్సులే. అమ్మకు నేను అనుకుంటే ఆ నిమిషాన్ని అనిపించింది అమ్మ ఎలా చేపించుకుంటాను. అవునా? సో మీకు బాగా నచ్చింది ఏ సైడ్ ఆఫ్ ఆర్ట్ అంటారు మీకు నచ్చింది ఈ రోజు కార్యక్రమం? ఈ రోజు చేసిన కార్యక్రమం ఏంటంటే ఇది సెట్ లా ఉండకూడదు, ఒక పురాతన దేవాలయం లాగా వెనకాల కొండ కానీ కొండ మీద చెక్కినట్టుగా అమ్మవారు పెట్టినప్పుడు ఏంటంటే అమ్మవారు మనకి ఇది అవ్వాలి, ఆ వెనకాల అమ్మవారి యొక్క ఇది కనిపించాలి అన్న ఆలోచనతో మనం ఇచ్చారు. అది కూడా నిజంగా అంటే మీరు చేసిన పని అమ్మవారే మీకు ఆశీర్వాదం ఇచ్చినట్టు. అది కూడా కరెక్ట్ గా అమ్మవారి బొమ్మ ఎప్పుడైతే మనం అక్కడ చేసామో ఆ నిమిషంలోనే వర్షం పడింది. అవునా? ఓ వండర్ఫుల్ అసలు, నిజంగా చాలా బాగా చేసిండ్రు. సో ఈ రోజు ఈ మహాయాగానికి ఎంతో మంది పాల్గొన్నారు. కానీ ముఖ్యంగా దీంట్లో నేను
లోపలున్న పండితులతో మాట్లాడి ట్రై చేస్తున్నాం. బట్ స్టిల్ బయట ఒక పంతులు గారు మాత్రమే నాకు దొరికారు కాబట్టి ఆయనతో మాట్లాడిస్తా ఫస్ట్ అయితే. బట్ ఈ యాగానికి ఉన్న స్పెషాలిటీ ఏంది, ఇంత వైభవంగా దీన్ని జరుపుకోవడానికి కారణం ఏంది, ఈ ముచ్చట నాకు తెలుసుకోవాలండి, మీకు కూడా తెలుసుకోవాలంది కాబట్టి మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సో ఈయన సీతారామాచార్యులు గారు. సో ఈయన పొద్దున్న నుంచి కూడా ఇక్కడ అమ్మవారి సేవలో ఉన్నారు కాబట్టి ఆయన అడుగుదాం. సార్ మీరు చెప్పండి, అసలు నిజంగా ఈ కార్యక్రమము అంటే చండీ యాగం అనేది ఎంతో అద్భుతమైన యాగము. ఈ యాగం చేపట్టిన వాళ్ళకి అన్ని శుభాలు జరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసింది. ముఖ్యంగా శరన్నవరాత్రుల్లో ఇలాంటి టైంలల్లో మనం ఎక్కువ ఇలాంటి యాగాలు చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈ టైంలో చేయడానికి కారణం ఏంటంటారు? మనకు భగవంతుడి యొక్క దయ కావాలి అంటే అమ్మనే మనకు ముఖ్యం. అమ్మ అనేటువంటిది శక్తి స్వరూపం. మనం శక్తి, ప్రతి జీవికి కూడా శక్తి లేకుండా ఏ పనులు కూడా చేసుకోలేము. మన జీవితంలో ప్రతి రూపంలో కూడా శక్తి ఉంటుంది. మనం తాగే నీటిలో కానీ, అన్నంలో కానీ, మనకు ఉండేటువంటి బాంధవ్యాలలో కానీ, మిగతా వాటిలన్నింటిలో కూడా శక్తి స్వరూపం. ప్రతిదీ శక్తి మనకు అండగా ఉంటుంది. ఒక తల్లిగా శక్తి ఉంటుంది, ఒక చెల్లిగా శక్తి. ప్రతి శక్తి ప్రతి స్వరూపంగా, ప్రతి మనిషి స్వరూపంగా మనం వెంట ఉంటుంది. ఆ శక్తి అంతటికీ స్వరూపమే జగన్మాత. ఆ జగన్మాతని ముగ్గురు అమ్మలుగా మనం కొలుచుకుంటాం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఈ ముగ్గురమ్మలని సమ్మిళితం చేసినటువంటి ఒక గొప్ప యజ్ఞమే ఈ మహాచండీ యాగం అన్నమాట. ఆ ముగ్గురమ్మల శక్తిని మనం గనక ఉపాసన చేసినట్లయితే లోకంలో ఎటువంటి సుభిక్షములు ఉండవు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వేడి, ఈ తాపం, ఇది కూడా ఒక దుర్భిక్షమే. ఇటువంటి దుర్భిక్షాన్ని నుంచి మనం స్వాంతన పొందగలగాలి అంటే కనుక భగవంతుడి యొక్క శక్తి మనకు ఉండాలి. భగవంతుడి యొక్క శక్తినే అమ్మవారు. అంటే బేసిక్ ఇప్పుడు వరకు నేను వర్షాకాలం వచ్చినా కూడా వర్షాలు పడతలేవని యాగాలు చేయడం అనేది చూసినా, కానీ మీరు చెప్తున్నది ఏంటంటే పర్టికులర్ గా ఈ యాగం దానికని నేను అంటలేను, బట్ ఫిర్బి దానిపైన కూడా ఈ యాగం యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అని మీరు అంటున్నారు కదా, అది సంతోషం. నిజంగా ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాం అసలు. ఇవన్నీ చూసే ఉంటాం, కొంతమందికి బాగా తెలిసి ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా క్లియర్గా చదవడంతో పాటు శ్లోకాలని అట్ ది సేమ్ టైం వాటి యొక్క సారాంశని మంచిగా మనందరికీ అర్థమయ్యేటట్టు చెప్పే వ్యక్తే శైలజ గారు. సో మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి, ఈ కృష్ణధర్మ పరిషత్ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమానికి, మహాచండీ యాగానికి ఏమనిపిస్తుంది? కృష్ణధర్మ పరిషత్ వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టడం, ఈ ప్రోగ్రాంకి ఆహ్వానం రావడం అదే పెద్ద భగవంతుడి అనుగ్రహంగా భావిస్తున్నాము. మీరు అన్నట్టుగా ఎంతో మంది వచ్చారు, అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఆనందం ఎక్కడొస్తుంది మనకి? ధర్మం ఎక్కడుంటే అక్కడే ఆనందం వస్తుంది. భగవద్గీత మొదలైందే అక్కడి నుంచి. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటే మొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచలో ఆయన ప్రశ్న అడుగుతారు అన్నమాట. ఏమని? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కివ కుర్వత సంజయ. ఎవరైతే భగవద్గీత నేర్చుకుంటారో ఎప్పుడు కూడా అధర్మం మీద యుద్ధం చేయడానికి సర్వదా సంసిద్ధులై ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇలాంటి హోమాలు యజ్ఞాల్లో చేయలేకపోవచ్చు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ కంట్రోల్ ని చేసుకోవాలి, నీ సెన్సెస్ అని మనం ట్రైన్ చేసామనుకోండి, ఆ సెన్సెస్ ని కంట్రోల్ చేస్తున్నారు అనుకోండి, అది కూడా ఒక యజ్ఞమే. గీతా జ్ఞానం అనే ధనస్సు పట్టుకొని నిష్కామ కర్మ, జ్ఞానము, ధ్యానము, వైరాగ్యం అనే అస్త్రాలతో ఎప్పుడైతే మనం ఉంటామో అక్కడ సాక్షాత్ పరమాత్మ స్వరూపమైన సకల ఐశ్వర్యములు, విజయములు, సుస్థిరమైన నీతి ఉండునని నా నిశ్చిత అభిప్రాయం అని అప్పుడే చెప్పాడు సంజయుడు. అంటే మనకి ఇది కావాలంటే అది చెయ్యాలి, నిష్కామ కర్మ చేయాలి. ఈ రోజున ఈ కృష్ణధర్మ పరిషత్ వాళ్ళు చేసింది నిష్కామ కర్మ, రిఫ్లెక్షన్ చేస్తుంది నిష్కామ కర్మ. అంటే ఫలితాన్ని ఆశించడం పక్కన పెడితే ఇది లోకహితార్థమే చేయబడుతుంది యజ్ఞం. చెప్పినారు నిజంగా ఇది మీరు కొనసాగించాలి, మీకు అందరూ సహకరించాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇప్పుడు మనతోని ఒక లేడీ ఉన్నారు. ఈవిడ వాయిస్ చాలా పవర్ఫుల్ వాయిస్. ఈమె గొంతినంగా గుర్తుపడతారు, మనిషిని చూడాల్సిన అవసరం లేదు. అంతటి పేరుని ఒక మంచి ఇంటర్వ్యూ ద్వారా ఆమె బాగా బయటకు రావడం జరిగింది. అండ్ ఆమె మాట్లాడిన కంటెంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నిజంగా చెప్పాలంటే ఆమె గొంతు, ఆమె కంటెంట్ 2 సింకులు ఉండడం చూసారా, అది దానివల్ల ఈరోజు ఆవిడ ఇక్కడ ఉన్నారు. ఆవిడే భార్గవి కళ్యాణి గారు. హాయ్ అండి. జై శ్రీరామ్. కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరిగింది. నవచండీ హోమం చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఎవరైతే శక్తికి వ్యతిరేకంగా మా పోరాటం ఉన్నది అని ఎవరైతే మాట్లాడారో ఆ శక్తికి వ్యతిరేకంగా ఎంత వాళ్ళు వెళ్ళగడతారో మాకు తెలియదు. కానీ శక్తిని మాలో అంటే ఎవరెవరైతే ధర్మం కోసం కొట్లాడుతున్నారో వాళ్ళలో శక్తిని నింపడానికి ఆ శక్తి, ఆ మహాశక్తి, ఆ పరాశక్తి అమ్మవారు ఎవరైతే దుష్టుల్ని సంహారించేసిందో ఆవిడ శక్తిని ధర్మం కోసం కొట్లాడే ప్రతి ఒక్కరిలో నింపడానికి ఈరోజు కృష్ణ ధర్మ పరిషత్ వాళ్ళు ఈ ఆధ్వర్యంలో జరిగిన నవచండీ హోమానికి అంటే నేను రావడము నాకు చాలా గర్వకారణం అండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకనంటే మమ్మల్ని కూడా గుర్తించి అమ్మ మీరు కూడా ఒక ధర్మం కోసం మీరు కొట్లాడుతున్నారు, దెర్ ఇస్ అ కాజ్ ఫర్ యువర్ ఫైట్, కాబట్టి మీరు కూడా రండి, మీరు కూడా అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని వెళ్ళండి, రేపు మీ సంకల్పాలకి అదొక పునాది అవుతుంది అని చెప్తే నేను కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ సనాతన ధర్మం గురించి దాంట్లో ఉన్న కొన్ని విషయాల గురించి కొన్ని మీరు డిస్క్రిప్షన్ ఇచ్చిన విధానం నేను చూసినట్టయితే ఇంతకుముందు చాలా బాగుండేవి. అంటే ఈ నాలెడ్జ్ని మీరు ఎప్పటి నుంచి ఏ విధంగా మీరు మీ సొంతం చేసుకున్నారనేది చెప్పారు నాకు ఒకసారి. నేను బేసికలీ అంత పొలిటికల్ మైండ్ సెట్ ఇదంతా ఏం లేదండి. సొసైటీ వాళ్ళతో 10 మందిలో తిరగాలి అనే మైండ్ సెట్ అయితే నాది కాదు. బేసికలీ నేను చాలా ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పలేను, ఇంట్రోవర్ట్ అని చెప్పలేను. స్కూల్ టైమింగ్లో అని కాలేజ్ టైంలో ఇప్పుడు చదువు ఒక అంబిషన్, నేను ఇది అవ్వాలి. స్టిల్ నేనేదో అనుకున్నాను అదైతే ఇప్పటివరకు అవ్వలేదు. ఏమనుకున్నారు ఇంతకీ? పిహెచ్డి చేయాలి, ఇస్రోలో సైంటిస్ట్ గా వెళ్ళాలి అనేది నా డ్రీమ్. పీజీ వరకు చేశాను, అయిపోయింది అక్కడికి. ఇంకా పొలిటికల్ గా వచ్చిన తర్వాత స్లోలీ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు మనకు కూడా పెద్దగా దీని మీద ఎక్కువ అవగాహన ఉండదండి. స్లోలీ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొంతమంది నాయకుల్ని చూస్తూ, స్పెషల్లీ చెప్పకూడదు పేర్లు, కానీ కొంతమంది నాయకులు చూస్తుంటే అరే ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి ఎటుపోతుంది, అంటే మన ధర్మానికి హాని జరుగుతుందా ఏంటి, మన హిస్టరీ ఏంటి, మన స్కూల్లో లేకపోతే కాలేజీలో చదువుకున్న హిస్టరీ టెక్స్ట్ బుక్స్ని కొంచెం పక్కన పెట్టి వాస్తవంగా ఉన్న చరిత్ర ఏంటి తెలుసుకోవడం మొదలు పెడితే రక్తం మరుగుతూ ఉంటుంది లోపల నుండి. ఏంటి ఇంత జరిగిందా, మన ధర్మానికి ఇంత వ్యతిరేకంగా జరుగుతుందా, రాజకీయ పక్షంలో ఇలా జరుగుతుందా, మనం ఎందుకు మాట్లాడకూడదు, మనం ఎందుకు కొట్లాడకూడదు, మనం తెలుసుకోగలుగుతాం కదా. మనకి కనీసం మనం ఎంత చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, మనం మోదీ గారు ఎంత చేస్తున్నారో అంత మనం చేయలేకపోవచ్చు, లేకపోతే ఇంకా మహానుభావులు ఎంత చేస్తున్నారో మనం అంత చేయలేకపోవచ్చు. కానీ సముద్రంలో నీటి బిందు మనం అవ్వగలుగుతాం కదా. వాట్ వీఆర్ డూయింగ్ నాకు అదే ఉండింది. చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి. నేను ఏం చేయగలుగుతా నన్ను నేను క్వశ్చన్. నేను ఇప్పటికీ అండి మదన పడుతూ ఉంటా లోపల, నేను ఏం చేయలేకపోతున్నా, నా ధర్మం కోసం నేను ఏం చేయలేకపోతున్నా, ఇన్ని జరుగుతున్నాయి బయట, నేను ఏం చేయలేకపోతున్నా. అరే మనం వాయిస్ ఇస్తే సరిపోదు, వెళ్ళి ఒక యుద్ధాన్ని మనం అంటే అది ఉండాలి, పొటెన్షియల్ మనలో లేదా, మనం ఎటు వెళ్తున్నాం, అసలు మనకు దారి ఉందా, రేపు మనం నెక్స్ట్ జనరేషన్కి ధర్మాన్ని మనం క్షేమంగా ఇవ్వగలుగుతామా, భారతదేశం ఇలా ఉండగలుగుతుందా, రాజనీతి ఎలా మారబోతుంది, లేకపోతే ఇవన్నీ మైండ్లో తిరిగి ఇంకా హిస్టరీ బుక్స్ చదవడము, ఇంకా మన చరిత్ర గురించి తెలుసుకోవడము, కొన్ని విషయాలని చాలా అంటే కొన్ని పాతుపోతాయండి, తెలియకుండా మన మైండ్ మీద ఎఫెక్ట్ పడిపోతాయి. అలాంటి విషయాలు గుర్తున్నప్పుడు ఏమైపోతుందంటే వేరే వాళ్ళు వచ్చి ఎప్పుడైతే మన గురించి మాట్లాడుతూ ఉంటారో అగేన్స్ట్గా మనకు ఆటోమేటిక్లీ కోపం వచ్చేస్తూ ఉంటుంది. అండ్ మనం చాలా అగ్రెసివ్ అయిపోతాము. అరే జరిగింది ఇదిరా అబ్బాయి, మీరు ఇంకేం మాట్లాడుతున్నారు అని తెలియని ఒక అగ్రెషన్ అనేది వచ్చేస్తుంటుంది. సో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ చాలా విషయాలు పొలిటికల్గా వచ్చి కూడా ఫ్యామిలీ మేబీ బాగా పెద్ద తాతలు ముత్తాతలు అందరు రాజకీయాల్లో తలపడిన వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా ఒక సర్టెన్ ఇంట్రెస్ట్ అయితే మాత్రం ఉంది, ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది. ఆల్ ది బెస్ట్. మీరు ఏం చెయ్యాలనుకున్నా, ఏం చేయబోతున్నా మంచి జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్. ఈ పిల్లలు, ఈ చుట్టుకు పిల్లలందరూ మంచిగా పాటలు పాడతారు అన్నట్టు మన అందరి కోసం. నా కోసం మంచి పాట పాడతారా మీరు అందరూ? దేవి సురపూజితా నమోస్తు మాతా శక్తి ప్రదాతా నమోస్తు దేవి సురపూజితా అత్యంతరహితా అమే ఆత్మా అత్యంతరహితా అమే ఆత్మా పరమేశ్వరీ
పూజితా ఎవరు మీ టీచర్ ఎవరు? రామాచారి సార్. రామాచారి సారా? ఓహో, రామాచారి స్టూడెంట్స్ మీరంతా, వెరీ గుడ్. బట్ నిజంగా కూడా చాలా చాలా బాగా పాడుతున్నారు. మంచి ఫ్యూచర్ ఉంది మీ అందరికీ. థ్యాంక్స్ అలాట్ నా కోసం చిన్న వాడినందుకు. థ్యాంక్ యూ.